గురువా, నాకు కామం ఎక్కువగా ఉంది. ఇది నా నిజమైన బలహీనత. ఆ కోరిక తీరకపోతే నాకు నిద్ర పట్టదు. కానీ నాకు దేవతారాధన చేయాలనుంది. ఏ స్వామీజీని అడిగినా నేను అర్హుణ్ణి కాదంటున్నా. కోరికల్ని జయించిన తర్వాతే ఆరాధన చేయాలంటున్నారు. నమస్తే ప్రసాద్ గారు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః చాందిని. తెలియని వయసులో కానీ లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కానీ కొంతమంది ఈ కామవాంఛలకి ఎక్కువగా బానిసలైపోతూ ఉంటారు, లేదా అలవాటు పడిపోతుంటారు. అశ్లీల చిత్రాలు చూడటం అని కానీ, లేకపోతే అలాంటి వీడియోలు ఎక్కువగా చూడటం అని కానీ, దాన్ని మానుకోవాలని ఉన్నా మానుకోలేకపోవటం, ఇలాంటి సమస్యలతో ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న యువత కానీ లేదా చాలా మందికి ఈ సమస్య ఉంటుంది, కానీ బాహ్యంగా ఇది బయటకు చెప్పుకోలేరు. ఇలాంటి వాళ్ళు స్వతహాగా మేము ఈ అలవాటు మానుకోవాలి అనుకునేటప్పుడు, లేదా సాధనలోనికి రావాలి, ఈ అలవాటుని తగ్గించుకోవాలి అనుకునే ఉద్దేశం కూడా చాలా మందికి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే మంచిది? గురువా, నాకు కామం ఎక్కువగా ఉంది. ఇది నా నిజమైన బలహీనత. ఆ కోరిక తీరకపోతే నాకు నిద్ర పట్టదు. కానీ నాకు దేవతారాధన చేయాలనుంది. ఏ స్వామీజీని అడిగినా నేను అర్హుణ్ణి కాదంటున్నా. కోరికల్ని జయించిన తర్వాతే ఆరాధన చేయాలంటున్నారు. మీరే నాకు దారి చూపున్నారు. మంచద్దమారా, మీ జన్మ నక్షత్రంలో దోషముంది. నీవు ఆధ్యాత్మిక మార్గానికి అర్హుడవు కావు. మీరు సంప్రదాయ పండిత కుటుంబంలో పుట్టలేదు, మరియు మీ పూర్వీకులలో విజయవంతమైన ఆధ్యాత్మిక అన్వేషకులు ఎవరూ లేరు. పుట్టుకతో లేదా కుటుంబం ద్వారా మీరు ఆధ్యాత్మిక మార్గానికి అర్హులు కాదు. మీరు ఏ దేవతా ఉపాసన లేదా మంత్రసాధన చేయలేరు. మొదట మీ కామాన్ని జయించండి, ఆపై మంత్రదీక్ష కోసం నా దగ్గరకు రండి. నాలో ఇంకా కామ కోరికలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. మరి ఆ కామాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు దేవతా ఉపాసన చేయాలని బలమైన కోరిక ఉంది. మరి నేను అందుకు అర్హున్నా కాదా? అది అతని ప్రశ్న. మరి ఆ ప్రశ్నకి ఇప్పుడు ఇంతకు చూసినట్టు అంతమంది పండితుల్ని, గురువుల్ని, వీళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ చెప్పిన మాట వాస్తవమేనా? అది సరైన సమాధానమేనా? అలాంటి వ్యక్తులకి ఇలాంటి సమాధానాలు ఎదురవడం వల్లనే ఎంతోమంది ఆ సందేహంతో, ఆ భయంతో, ఆ అనుమానంతో అక్కడే ఆగిపోతున్నారు. అసలు ఇదేంటి? సరైన సమాధానం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఈ కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు సాధన చేస్తున్న వాళ్ళు కానీ, ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నవాళ్ళు కానీ, ఆ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఏది వాస్తవం? కొంచెం ప్రశాంతంగా పరిశీలిద్దాం. శాస్త్రానికి, వాస్తవానికి, నిజమైన సిద్ధుల యొక్క లేదంటే యోగుల యొక్క, సాధించిన వాళ్ళ యొక్క అనుభవాలు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని దీనికి సమాధానం చెప్పాలి. ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనిషి తన కోరికలన్నింటినీ జయించిన తర్వాత, పూర్తిగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన తర్వాత మాత్రమే దేవతా ఉపాసనకి, పూజలకి, మంత్ర సాధనలకి అర్హుడు అనమాట. అప్పటి వరకు చేయకూడదు. మనస్సు సంపూర్ణమైనటువంటి పవిత్రతను సాధించిన తర్వాతే దేవత అనుగ్రహానికి పాత్రుడు. దేవత అనుగ్రహం వస్తుందని కాదు, దేవత అనుగ్రహానికి పాత్రుడు అని కదా వీళ్ళు చెప్తుంది. ఇది వాస్తవమా? ఇందులో నిజమెంత? ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కామవాంఛ అనేది ప్రకృతి సిద్ధమైన సహజ ప్రవృత్తి. అదొక్క మనుషుల్లోనే కాదు కదా, అన్ని జీవరాశుల్లోనూ ఉండే ఒక సహజమైన ప్రవృత్తి. ఆకలి ఎలాగ సహజమో, నిద్ర ఎలా సహజమో, కామం కూడా, కామవాంఛ కూడా అంతే. అయితే కామవాంఛ ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ పాపాత్ములు కాదు. మరో విషయం ఏంటంటే, ఆ కామ వాంఛను ఎలా తీర్చుకుంటున్నారు? ధర్మంగానా, అధర్మబద్ధంగానా? అంటే వ్యభిచారం అలాంటివా, సంసారం, వ్యభిచారం. సో అది తప్ప, ఒప్ప, పుణ్యమా, పాపమా, అది మనకి ఇప్పుడు పక్కన పెట్టాలి. మీకు మన సాధన పరంగా ఒక సందేహం, నాకు వస్తున్న ఒక సందేహాన్ని మీకు అడుగుదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా అది ఏంటి అంటే బ్రహ్మచర్యం. మనం సాధన చేసినప్పుడు కానీ, లేదా దీక్షపరమైన ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు కానీ,
మనకి గురువులు కానీ దీక్షించిన వాళ్ళు కానీ ఒక విషయం చెప్తారు, మీరు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి, లేదా మాంసాహారం తినకూడదు, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఇలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఇలాంటివి చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా సంసారంలో ఉన్న వాళ్ళు సాధన చేయడానికి పనికిరారా? పురాణాల్లో, చరిత్రలో, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కూడా ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు, పీఠాధిపతులు, సిద్ధులు, ఋషులు, యోగులు, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక బలహీనత లేదా? ప్రతి ఒక్కరికి ఏవో ఒక బలహీనతలు ఉండకుండా ఉండవు, ఉంటాయి. కానీ అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, పట్టుదలతో వాళ్ళు చేసిన సాధన ఈ రోజున వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంత గొప్పవాళ్ళుగా, అంత మహాసిద్ధులు, మహాగురువులుగా, మహాపండితులుగా ఈ రోజున వాళ్ళు ఇక్కడ మన ముందు నిలబడి ఉన్నారు అంటే వాళ్ళు చేసిన సాధన. అంతేగాని వీళ్ళెవరు కూడా పుట్టుకతో మహానుభావులు అని అనుకోవద్దు. మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో బలహీనత ఉంటుంది. కామం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే కామవాంఛ కాదు, ఆ కామవాంఛకి వాళ్ళు బానిసలా. కామవాంఛకు పూర్తిగా అంటే ఇంకా దానికి ఆ కోరికని జయించలేక పూర్తిగా దానికి లొంగిపోయినటువంటి బలహీనుల. అది కదా మెయిన్ మనం ఆలోచించాల్సిన సమస్య అది. ఓకే, కామవాంఛకి పూర్తిగా బానిసలు, అలాగే అధర్మ కామవాంఛ పద్ధతులు వాళ్ళు పాటిస్తూ ఉంటారు, అంటే వ్యభిచారం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ పరిస్థితుల్లో కూడా అలాంటి వారు కూడా సాధన చెయ్యవచ్చు, చెయ్యకూడదు అనే దానికి మన సమాధానం చెప్పాలి, అంతే కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, అసలు ముందు సాధన అంటే ఏంటి అర్థం చేసుకుంటే అప్పుడు వీళ్ళందరూ కూడా దానికి అర్హులా కాదా అనే దాని గురించి మనం స్పష్టమైన సమాధానం చెప్పగలుగుతాం. జ్వరం వచ్చింది, ఒక జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ జబ్బు జ్వరం నయం చేసుకోవడానికి. అంతేగాని డాక్టరు అంత తగ్గిపోయిన తర్వాత నా దగ్గరికి రా అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఆ జబ్బు నయం చేసుకోవడం కోసమే కదా అక్కడ డాక్టర్ కానీ ఆ వైద్యం కానీ ఇవన్నీ కూడా. సాధన కూడా అలాంటిది. మనిషి కొన్ని రకాల బలహీనతలు లొంగిపోయి ఉన్నప్పుడు సహజ స్థితికి రావడానికి, అంటే ఆ బలహీనతల నుంచి బయటపడి మంచి జీవితానికి తీసుకురావడం కోసమే కదా ఈ సాధనలన్నీ. అన్నీ సాధించి ఇంద్రియాల మీద నిగ్రహాన్ని సాధించేసిన తర్వాత పిలిస్తే వస్తాడు దేవుడు, పిలిస్తే దేవత పలుకుతుంది. అప్పుడు ఎందుకు ఇంకా సాధనలు అవసరం లేదు. నిజానికి సాధన కావాల్సిందే ముందు ఈ ఇంద్రియ నిగ్రహాలని పెంపొందించుకొని ఆ దేవతా శక్తితోటి మనల్ని మనం అనుసంధానించుకోవడం. మన శక్తి ఆ దేవతా శక్తితోటి కలవాలి, ఆ దేవత మనకు పలకాలి. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్య పోవడానికే ఈ సాధన, ఆ సాధన యొక్క ప్రక్రియ. అంతా అయిపోయి దేవతానుగ్రహం కలిగిన తర్వాత సాధన ఎందుకు? అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఇవేవి కూడా ఇలాంటి బలహీనతలు, కామవాంఛలు, ఇంతకు మీరు చెప్పినట్టుగా చాలా ప్రతిరోజు నాకు ఆ వాంఛ నాకు తీరాల్సిందే, ఏదో ఒక రూపంలో తీరాల్సిందే, కానీ నాకు ఎందుకు దేవతానుగ్రహం కావాలనిపిస్తుంది అన్నారు. అవునా? ఇంకా చెప్తున్నారు, ఇంకా చాలా రకాల సమస్యలు, మానసిక బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి కూడా మిమ్మల్ని దేవతా ఉపాసనకి అనర్హుల్ని చెయ్యవు. సాధన మొదలుపెట్టండి, ఆటోమేటిక్గా మీ సాధనలో ఒక్కొక్కటి అవే పోతాయి. ఆ బలహీనతలన్నీ కూడా పోతాయి. కొంతమంది కొన్ని రోజుల్లో పోవచ్చు, కొంతమందికి నెలలు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరాలు పట్టచ్చు. అదే కదా దేవతానుగ్రహం. ఇవన్నీ పోయి చివరికి చక్కగా దేవతానుగ్రహాన్ని సాధించగలుగుతారు. అయితే పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిరోజు సాధన చేయండి. ఒక సరైన మార్గంలో, సరైన పద్ధతిలో పట్టుదలగా చేయండి. ఇవన్నీ పోతాయి, మీరు వద్దనుకున్నా పోతాయి. ఇంకోటి, బలవంతంగా మీరేం వీటిని నడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇంత చెప్పినట్టు ఏవి కూడా నడుచుకోవద్దు. ఎలా ఉన్నారో అలాగే మొదలు పెట్టండి. ఈ జబ్బులన్నీ నయమైపోయి ఆ దేవతానుగ్రహాన్ని సాధిస్తారు. ఇది వాస్తవం. ఎవరెన్ని చెప్పినా ఆ శాస్త్రం చెప్పింది, ఈ శాస్త్రం చెప్పింది, ఆ మతం చెప్పింది, ఈ మతం చెప్పింది, ఇవన్నీ కొట్టిపారేయండి. ఎన్ని అనవసరం. చక్కగా మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకొని చేయండి. ఆ దేవతానుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఇది నిజంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక ప్రధాన సమస్య ప్రసాద్ గారు. అయితే ఇది బాహ్యంగా బయటకు చెప్పడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు.
ఇలాంటి ఒక క్వశ్చన్ మీ ముందుకు తీసుకొచ్చినా కూడా మీరు ఎంతో సహనంతో ఓర్పుతో దానికి ఆన్సర్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు ప్రసాద్ గారు. మళ్ళీ మరొక కామెంట్కి ఆన్సర్ చేస్తూ మరొక వీడియోతో మనం ముందుకెళ్దాం. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాతంగిన్యే నమః.